నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రభాస్ డిసెంబర్ 3న వచ్చేస్తున్నాడు. అయితే ప్రభాస్కి సంబంధించిన మూవీ ఫౌజీ అసలుకి ఇంత ఫాస్ట్గా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్. వాస్తవానికి గత సినిమా ఏదైతే ఉందో రాజా సాబ్ కొంత నిరాశపరిచిన ఎక్కడ కూడా ఆ యొక్క ఆనవాళ్ళు కూడా మనకు కనిపించడం లేదు. సో మొత్తానికి ఫౌజీ డిసెంబర్ 3వ తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పేసి అయితే పోస్టర్ రిలీజ్ అయింది. సో ఆ యొక్క పోస్టర్లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఒక టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అక్కడ అజ్ఞాత పర్వ్ అని ఉందండి, స్టాంపులో మోస్ట్ వాంటెడ్ అని ఉంది 1932 సిన్స్ 1932 అని. సో ఆ ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే ఒక వారియర్, అతని మెడలో ఒక జంధ్యం కూడా ఉంది. మరి ఆశ్చర్యంగా అతను పంచె కట్టుకుని ఉన్నారు, చేతిలో ఒక కత్తి ఉంది పెద్దది. అజ్ఞాత పర్వం ముగిసింది, ఇక తిరుగుబాటు మొదలైంది. మరి ఏదో మొత్తానికి సైనికుడి గాథలాగానే ఉంది. అంటే సుభాష్ చంద్రబోస్ గారు కూడా అజ్ఞాతంలో కొద్ది రోజులు వెళ్ళారని చెప్పి తర్వాత ఆయన మళ్ళీ కనిపించలేదు. సో ఆ అజ్ఞాతం తర్వాత ఇప్పుడు ఈ తిరుగుబాటు కింద చూడాలంటారా? అంటే ఇది మరి ఇప్పుడు మీరు కనుక సీతారామన్ చూసుకుంటే అది ఒక జోనర్లో వచ్చింది. ఆ సినిమా చాలా బాగుంది. అది అందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చాలా అందంగా చూపించారు. హను రాఘవపూడి కథ రాసుకోవడానికి ఏడాది పట్టిందన్నారు. సో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అని స్థాపించి ఆయన జర్మనీ వెళ్ళినప్పుడు మిస్ అయ్యారంటారు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు లేరు అంటూ రకరకాలుగా మనం వాళ్ళ అమ్మాయి అంటూ రకరకాలుగా విన్నాం మనం. సో అక్కడి నుంచి కథ తీసుకున్నారు, ఆయన మిస్సింగ్ దగ్గర నుంచి కథ తీసుకున్నారు ఆయన హను రాఘవపూడి. అంటే అక్కడ కనెక్ట్ చేసుకుంటూ అజ్ఞాత పర్వం ముగిసింది, ఇక తిరుగుబాటు అన్నప్పుడు సో మనకి అంటే ఆ ఛాయల్లో చూపిస్తారా లేదు సుభాష్ చంద్రబోస్ని చూపిస్తారా? ఎందుకంటే మీకు జంధ్యం ఉంది కదా, జంధ్యం అనేది మనకి బ్రాహ్మిన్స్ వేసుకుంటారు, క్షత్రియులు వేసుకుంటారు, వైశ్యులు వేసుకుంటారు, చాలామంది వేసుకుంటారు. కాబట్టి ఆయన కాయస్థా కులానికి చెందినవారు. ఎవరు? సుభాష్ చంద్రబోస్ అంటే ఇంచుమించు క్షత్రియ అనుకోండి, వారియర్స్ వాళ్ళు, అడ్మినిస్ట్రేటర్స్గా కూడా ఉండేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇది సుభాష్ చంద్రబోస్కి లింక్గా కనిపిస్తుంది మనకి. సో ఇందులో ప్రభాస్ని ఎలా చూపించబోతున్నారు? ఇందులో ఇమాన్వి ఇస్మాయిల్ అని అమ్మాయి, యాక్చువల్గా మీకు డ్యాన్స్ అంటే అమ్మాయికి చాలా ఇష్టంట. అమ్మాయి ఢిల్లీలో ఉంటారు, తను MBA చేసింది అమ్మాయి. చేసి తను జాబ్ చేస్తూ జాబ్ మానేసి తండ్రి ప్రోత్సాహంతో తండ్రి యూట్యూబ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే యూట్యూబ్ పెట్టుకుని ఆ అమ్మాయి డ్యాన్స్ రీల్సే చేస్తారు ఎక్కువ. హేమమాలిని, వైజయంతిమాల లాంటి వాళ్ళని చూపిస్తూ డ్యాన్స్లో ఎలా చేయొచ్చు అంటే ఆ మెళుకువలు లేకపోతే ఎలాగా అనేది ఆవిడ చేసి చూపిస్తారనమాట. సో అట్లా అమ్మాయిని చూసి హను రాఘవపూడి ఆ రీల్స్ చూసి ఆ అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, చూసాను మనం. అంటే పోస్టర్ చూడడమే, ఆవిడ రీల్స్ చూసాం మనం. సో షీఈ్ వెరీ బ్యూటిఫుల్. అంతకుముందు మృణాల్ ఠాకూర్ని కూడా చాలా బాగా చూపించాడు, చాలా ఎక్కువ స్కోప్ ఇచ్చాడు అమ్మాయికి. సో ఇందులో కూడా ఈ అమ్మాయికి అంత స్కోప్ ఉంటుందని అంటున్నారు, తెలియదు మనకి. సో మొత్తం మీద ఫౌజీ అనేది ఒక మంచి సినిమా అవుతుంది. ప్రభాస్ కెరియర్లో బాహుబలి తర్వాత ఇదొక మంచి సినిమాగా నిలుస్తుందని మాత్రం అనిపిస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఆ యొక్క పోస్టర్లో చాలా విభిన్నమైనటువంటి ఒక మనం చూసాం. అదే కాకుండా చాలా రకాల ట్విస్ట్లు కూడా మనకు కనిపించబోతున్నాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఎవరికి ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ప్రభాస్ గారి మూవీకి సంబంధించి ఈ అప్డేట్ వచ్చిందంటేనే ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది. సో చూద్దాం జరగబోతుంది. ఇంకొకటి అండి, మీరు ఇందాక అన్నట్టుగా చాలా తక్కువ సమయంలో ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్ కదా. ఇప్పుడు ప్రతి హీరో దీన్ని ఫాలో అయితే బాగుంటుంది. అంటే ప్రభాస్ని ఫాలో అవ్వమని మనం చెప్పట్లేదు, తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని. బాలకృష్ణ గారు కూడా అదే కదా చెప్పారు, ఇండస్ట్రీ బాగుండాలని. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నటువంటి ఈ పోస్టర్ ఇంకా ఎన్ని సంచలనాలు రేపడుతుందో చూద్దాం. మరి నమస్తే.